సడన్‌గా అయితే మా ఊరికి రావాల్సొచ్చిందండి. వచ్చిన రోజే మా అమ్మ ఈ పచ్చడి చేసింది. ఏంటమ్మా ఈ పచ్చడి అని అడిగితే తెలగపిండి ఆకు పచ్చడి అంది. తెలగపిండి తెలుసు కానీ తెలగపిండి ఆకు ఏంటా అని దగ్గరుండి చూసాననమాట. ఆకైతే కడిగి పక్కన పెట్టుకుంది. కొన్ని పల్లీలు వేయించి పక్కన పెట్టింది. కొంచెం ఆయిల్ వేసి ధనియాలు, పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు, కడిగి పెట్టుకున్న ఆకు బాగా వేయించేసి చల్లారబెట్టింది. ఆ తర్వాత పల్లీలని బాగా గ్రైండ్ చేసేసి చల్లారబెట్టిన మిశ్రమం కూడా వేసి కొంచెం నానబెట్టిన చింతపండు, అలాగే టేస్ట్‌కి తగ్గ ఉప్పు, అలాగే కొంచెం బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి బాగా గ్రైండ్ చేసేసి ఒక బౌల్‌లోకి అయితే తీసి పచ్చడినైతే పోపు పెట్టింది. పోపులో కొంచెం ఆయిల్ వేసి అలాగే ఇలా వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు బాగా వేయించి ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు ఉంచి పచ్చడిలో అయితే కలిపేసింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి తెలగపిండి ఆకు వినడం, తినడం కూడా ఇదే ఫస్ట్ టైం. పప్పు కూడా చేస్తారంట, అదేంటో నాకు తెలీదు. ఇలా అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంది. మీలో ఎంతమంది తెలగపిండి ఆకు తెలుసు